తేజ భానుప్రసాద శర్మ వారి శుభ మరి శ్రీ మహాగణాధిపతి యొక్క అద్భుతమైనటువంటి వినాయక చవితి వేడుకల్ని దిగ్విజయంగా ప్రారంభించింది ఈరోజు బ్రాహ్మణ భవన్ అని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈశ్వర తత్వంలో పృథ్వీ స్వరూపమే ఆ యొక్క శ్రీ మహాగణాధిపతి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలకు అధిరాజులై మరి పృథ్వీకి ఆదిభూతమై మూలాధార స్థితులైనటువంటి ఆ శ్రీ మహాగణాధిపతి ఎక్కడైతే అనుగ్రహాన్ని ఇస్తారో అక్కడ ఏకాగ్రత చిత్తశుద్ధి విజయం లభిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. శివ మహాపురాణాలు ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క మహిమలు అనంతంగా అభివర్ణించి ఉన్నారు. మరి అనేక మంది వాగ్గేయకారులందరూ కూడా ఆ స్వామి వారిని పొగిడి ఉన్నారు. వాతావరణ అంటూ ముత్తుస్వామి తీర్చినారు. మరి దాక్షరాజ్య అగ్రేశ్వర వాగ్గేయకారులు ఆ స్వామిని సమర్థన చేసి ఉన్నారు. భూతాదిశం సేవిత చరణం భూత భౌభంగా ప్రపంచ భంగం వీతరాగినం విరుత యోగం విశ్వకాలం విఘ్నవారం వాతాభిపజే పురాతన సంభవమే వరద పూజితం విభువన మధ్యగతం మురారి నౌకాభిపాసితం మూలాధార నేత్రాశ్రితం అరాధిచత్వారి వాగాగానం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకరి దండం కరాభూయపాస బీజాంగూరం కలుష విదూరం భూతాధార అనాది గురువు శోభిత బింబం హంసధ్వని భూషిత హేరంభం అంటూ ఆ స్వామికి హంసధ్వని రాగమంటే అత్యంత ప్రీతిపాత్రం అని చెప్పి చెప్తున్నారు వాగ్గేయకారులు. దక్షిణాచ్య అగ్రేసర వాగ్గేయకార వతంసుడు ముత్తుస్వామి దీక్ష ఈరోజు మన కళ్ళి గిరిప్రసాద్ శర్మ గారి యొక్క నేతృత్వంలో బ్రాహ్మణ బహుముఖాలుగా బహురకాలుగా అనేక విధాలుగా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సేవా సౌభాగ్యాలను అందిస్తూ ఆనందాన్ని సంతోషాన్ని చిందిస్తూ తన యొక్క ప్రస్థానాన్ని దిగ్విజయంగా వైభవంగా ప్రాభవంగా కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా విస్తరించిన బ్రాహ్మణ సోదరులు